ఒక ఆలయ గర్భగుడిలో గాలి వీచటానికి కూడా ఒక రంధ్రం కూడా లేదు. కానీ అక్కడ వెలిగే దీపం మాత్రం ఆగకుండా కదులుతూనే ఉంటుంది. ఎందుకు? ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు, ఈ 3 ఒకే శివలింగం కోసం ప్రాణాలు ఇచ్చాయి. ఎందుకు? ఈ ప్రదేశానికే నాసా కూడా ఆశ్చర్యపోయేలా చేసిన కాల రహస్యం ఏమిటి? ఇది కేవలం గుడి కాదు, ఆ పరమశివుడు నివసించిన ప్రత్యక్ష సాక్షి. ఇది గాలిని శాసించే పంచభూత క్షేత్రం. అంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి. ఈరోజు ఎవ్వరికీ తెలియని 3 మహారహస్యాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 3 మహారహస్యాలను సాక్ష్యాలతో సహా తెలుసుకుందాం. మొదటిది, ఆరని గాలి దీపం. పంచభూతాలలో శ్రీకాళహస్తి వాయుతత్వానికి ప్రతీక. ఇక్కడ శివుడు వాయులింగ రూపంలో ఉంటాడు. ఇది మనందరికీ తెలిసిందే, కానీ తెలియని వాళ్ళు ఒక్కసారి వినండి. ఈ గర్భగుడిలో 2 నెయ్యి దీపాలు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన అద్భుతం ఏమిటంటే, గుడి తలుపులు మూసినా, బయట గాలి లేకపోయినా ఈ దీపాల జ్వాలలు ఎప్పుడు ఒకవైపుకు అదే వేగంతో కదులుతూ ఉంటాయి. ఏ కిటికీ లేదు, ఏ రంధ్రము లేదు. అయినా గాలి ఎక్కడి నుండి వస్తుంది? మీరేమైనా చెప్పగలరా? పూజారులు చెప్పింది ఏమిటంటే, ఆ కదులుతున్నది సాధారణమైన గాలి కాదు, సాక్షాత్ శివుని శ్వాస అని. అందుకే ఇక్కడ లింగానికి ఎదురుగా ఉన్న నందికి కూడా కళ్ళు ఉండవు. ఆ వాయు వేగాన్ని తట్టుకోలేక అని చెబుతారు. సైన్స్కి కూడా ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీ ఇది. రెండవ రహస్యం ఏమిటంటే, శ్రీకాళహస్తి త్యాగం. ఈ ఊరికి శ్రీకాళహస్తి అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? శ్రీ అంటే సాలెపురుగు. అది శివలింగం మీద దుమ్ము పడకుండా తన వలతో ఒక అందమైన గుడిలా అల్లింది. కాళ అంటే పాము. అది తన విలువైన నాగమణిని తెచ్చి శివుడికి అలంకారంగా పెట్టింది. హస్తి అంటే ఏనుగు. అది తన తొండంతో నది నుండి నీళ్లు తెచ్చి ప్రతిరోజు శివుడికి అభిషేకం చేసేది. ఇలాగా ఒకరోజు ఈ 3 ఒకేసారి వచ్చి ఒకరి పూజ ఒకరికి తెలియక గొడవపడి చివరికి తమ ప్రాణాలను విడిచాయి. వాటి భక్తికి మెచ్చిన శివుడు వాటికి మోక్షం ఇచ్చి వాటి పేర్లనే తన క్షేత్రానికి పెట్టుకున్నాడు. అందుకే శ్రీకాళహస్తి శ్రీ ప్లస్ కాళ ప్లస్ హస్తి అంటే శ్రీకాళహస్తి. భక్తికి కులం, జాతి, రూపం లేదని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలి? మూడవ రహస్యం ఏమిటంటే, కాలాన్ని శాసించే రాహు కేతు క్షేత్రం ఇక్కడ ఉంది.
రాహుకేతు పూజ, భక్తుల రద్దీ, స్వర్ణముఖి నది, పాతాళగంగ. భారతదేశంలో రాహుకేతు దోష నివారణకు ఇంతకంటే శక్తివంతమైన ప్రదేశం మరొకటి లేదు. ఎందుకంటే దీని వెనుక ఒక పెద్ద రహస్యం ఉంది. అది ఏమిటంటే పాలసముద్ర మథనం సమయంలో మోహిని అవతారంలో పాలసముద్రం మథనం సమయంలో మోహిని అవతారంలో ఉన్న విష్ణువు అమృతాన్ని పంచుతుండగా రాహువు కేతువులు దేవతల రూపంలో వచ్చారంట. సూర్యచంద్రులు వారిని పట్టించారు. కోపంతో రాహుకేతువులు సూర్య చంద్రులను మింగుతామని శపించారంట. ఆ శాపం నుండే గ్రహణాలు ఏర్పడ్డాయి. ఆ శాప విముక్తి కోసం సూర్యచంద్రులు ఇక్కడే వాయులింగేశ్వరుని నిరంతరము పూజిస్తూ ఉంటారు. వాయులింగేశ్వరుని పూజించాలని, అందుకే ఈ క్షేత్రంలో గ్రహదోషాలన్నీ పోతాయని పురాణం చెబుతుంది. మనం శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు రాహుకేతుల దోషానికి నివారణకి పూజలు జరిపించుకుంటాం. అందుకే ఇక్కడ ఇంకో రహస్యం ఏమిటంటే ఇక్కడ వినాయకుడిని మనం పాతాళంలో దర్శించుకుంటాం. 20 అడుగుల లోతులో ఉండే పాతాళ గణపతి ఆలయం. అక్కడ వినాయకుడిని దర్శించుకున్న తర్వాతే శివ దర్శనం చెయ్యాలి. ఇది ఎవరికైనా తెలిసిన విషయమేనా? తెలిస్తే కామెంట్లో చెయ్యండి. మరియు ఈ లింగాన్ని ఎవ్వరూ తాకరు. పూజారులు కూడా దూరం నుండే పూజ చేస్తారు. ఎందుకంటే ఇది స్వయంభూ, గాలి తగిలితేనే కరిగిపోయేంత సున్నితమైనది. అందుకని ఇది గాలి తగిలితేనే కరిగిపోయేంత సున్నితమైనదని నమ్మకం. గాలి, దీపం, 3 జీవాలు, త్యాగం, కాలాన్ని జయించే శక్తి, ఇలాంటి ఎన్నో రహస్యాలు శ్రీకాళహస్తిలో దాగి ఉన్నాయి. మన సనాతన ధర్మంలో దాగి ఉన్నాయి. మనం ఒక్కసారి శ్రీకాళహస్తి వెళ్ళి ఆ శివుణ్ణి దర్శనం చేసుకొని ఆ గణపతిని, వాయులింగ దీపాలని ఒక్కసారి కళ్ళారా చూడండి. మీకు మోక్షం ప్రాప్తిస్తుంది. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి వెళ్ళారా? అక్కడ గాలి దీపాన్ని మీరు స్వయంగా చూసారా? కింద కామెంట్లో ఓం నమఃశివాయ అని రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి ఇలాంటి మన దేవాలయ రహస్యాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.